వర్షంలో తడిచినా నీళ్ళల్లో పడ్డా ఇక నోట్లు పాడవ్వవు. భారతదేశంలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా? చూద్దాం. మన జేబులో పర్సులో ఉన్న కరెన్సీ నోట్లు త్వరలో మారిపోవచ్చని మీకు తెలుసా? భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లపై పైలట్ ప్రాజెక్టును పరిశీలిస్తుంది. వర్షంలో తడవడం, గుళ్ళ దగ్గర పసుపు కుంకుమలు అంటడం, స్కూళ్ళల్లో పెన్నుల ఇంకు అంటడం, జోబులో పెట్టుకొని తీయడం వల్ల చినగడం, ఇవన్నీ మనకు సాధారణ సమస్యలు. నేను బ్యాంక్ ఏజెంట్గా ఉన్నందుకు గ్రామం నుండి మన బ్యాంకుకు రోజు ఎన్నో నోట్లు, పాడైనవి, చినిగినవి నోట్లు తీసుకెళ్తూ ఉంటాను. ఇది ఎంత పెద్ద సమస్యో ఒకసారి మ్యాప్ విధంగా చూపిస్తాను. అందుకే ప్లాస్టిక్ నోట్లు వస్తే వర్షానికి తడవవు, నీళ్ళల్లో పడవు, ఎక్కువగా చెడిపోవు, ఏం మరకలు పడవు, నగవు. అలాగే నకిలీ నోట్లను అరికట్టడం సులభం. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే భారతదేశంలో నోట్లు ముద్రించడానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. పాడైన నోట్లను కూడా మార్చడానికి భారీ ఖర్చు అవుతుంది. అందుకే భవిష్యత్తులో మనం ప్లాస్టిక్ నోట్లను ఉపయోగించే రోజులు రావచ్చు. గైస్, ఇప్పటికే కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. మీరేమంటారు? మనం కూడా ప్లాస్టిక్ని ఉపయోగిస్తే బాగుంటుందా? కామెంట్ చేయండి.